అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. దక్షిణ కాశీగా పిలువబడుతున్న వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం దగ్గర ఉన్నాము. మనం ఇక్కడ రోడ్ల విస్తరణ కార్యక్రమం కొనసాగుతుంది. ఇప్పటికే దాదాపు వేములవాడ ఆలయ ప్రధాన మెయిన్ గేట్ నుంచి తిప్పాపురం బస్ స్టేషన్ వరకు విస్తరణ కార్యక్రమం అయితే కొనసాగుతుంది. కొంత ఆటంకాలు కలిగినప్పటికీ సైతం వీటిని అయితే శరవేగంగా ముందుకు తీసుకెళ్తున్న పరిస్థితి మనం చూస్తున్నాము. జిల్లా కలెక్టర్తో పాటు పలువురు అధికారులు ఇక్కడికైతే రావడం జరిగింది. ఇక్కడ ఉన్న వారితో మాట్లాడడం జరిగింది. పెద్ద ఎత్తున పోలీస్ బందోబస్తు నడుమ ఆలయ విస్తరణ పనులైతే కొనసాగుతున్నాయి. రోడ్డు విస్తరణ కార్యక్రమం కొనసాగుతుంది. మనతో పాటు కొంతమంది స్థానికులు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడడం. బాబు, ఎట్లా ఉంది పరిస్థితి ఇక్కడ? ఇప్పుడు మంచిగా ఉంది. అప్పుడు కట్ట ఉండే, ఇప్పుడు అన్ని మంచిగానే ఉంది. సప్లై నీళ్లు కానీ ఏది కానీ అన్ని మంచిగానే ఉంది. దేవుని దేవాలన భగవంతుడు రోడ్లు బీళ్ళు కేసీఆర్ ఉన్నప్పుడు రోడ్లు చేసిండు, చెరుకుంటలు నింపిండు. అప్పుడు వినొస్తున్నా. ఇప్పుడు ఇక కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, ఏది చేయనో అది చేస్తాను నడుతాను. ఇప్పుడు రోడ్ అవుతుంది. గుడి డెవలప్ కావాలన్నారు, చేస్తా అన్నారు. పోషమ్మ గుడి డెవలప్ అయింది. ఓటెనుకోటి చేస్తున్నారు. మనకు అన్ని సాయిప్యం అవుతుంది. కాలం నాడు వెనకట ముంత పొదలు కొడితే ఆవులు వంపలు వరినాయి. ఇప్పుడు కాలం లేదు. కాలం ఉంటేనేమో మంచిగా ఉండి, కాలం లేదు. కాలం లేక తాను నీళ్ళతో కరువు వచ్చింది. మరి ఇప్పుడు ఆలయ అభివృద్ధికి సంబంధించి ఏం చెప్తారు? ప్రధానంగా అయితే ఆలయాన్ని అయితే అభివృద్ధి చేస్తామని కాంగ్రెస్ నాయకులు అయితే వెల్లడిస్తున్నారు. చాలా దూర ప్రాంతాల నుంచి ఇక్కడికి భక్తులు అయితే రావడం జరుగుతుంది. ఇప్పుడు దక్షిణ కాశీగా వేములవాడ ఆలయాన్ని అయితే పిలుస్తారు కదా, అంటే చాలా దూర ప్రాంతాల నుంచి తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి సైతం పెద్ద ఎత్తున భక్తులు వస్తున్నారు. ఇక్కడికి వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మేమైతే అన్ని చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. అంటే గతంలో ఎటువంటి ఇబ్బందులు ఉంటున్నాయి, ఇప్పుడు ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయి? అప్పుడు ఇంత పబ్లిక్ లేదు. అప్పుడు జాతర అంటే ఎప్పుడో ఆడకి ఒక్కన అయితే జరుగు. ఇప్పుడు ఎప్పుడు రోజుకు జరుగుతుంది. అన్నీ వాళ్ళు వచ్చిన వాళ్ళు అంటారు, నేను అయ్యో ఎమడాలో డెవలప్ కాలేదు, ఇంకా డెవలప్ చేసేది ఉండే, రోడ్లు బిల్లు మంచిగా చేయాలి, ఎక్కడెక్కడ అయింది అని అంటున్నారు. అట్లా చేయాలి. డెవలప్ చేస్తే మనకు మంచిగా ఉంటుంది. అంటే ఎట్లా ఉంటే మంచిగా ఉంటుంది అనుకుంటారు మీరు? పెద్ద మనుషులు మీరు చాలా చూసి వచ్చారు కదా, ఇంకా ఎట్లా ఉంటే బాగుంటుంది? ఎట్లున్న రోడ్లు ఇప్పుడు కొలగొడతారు పెద్దగా. ఆ రోడ్డు ఇట్లా మంచిగా ఉన్నదంటే మనిషి దాటకుండా ఇదే పద్ధతితో పోవాలి. ఆడు రోడ్డు ఇక్కడ దుకాణం ఉంటే అక్కడ పెడుతుండు షాపులు అది పెట్టనియద్దు. మనం ఇప్పుడు ఎవరు కానీ మంచిగా ఉన్నట్టు నీట్గా ఉండనంటే పోషమ్మ కాడ ఎంచుకుంటా ఉన్నది. ఆంధ్ర మూలమైన దేవుని దగ్గరికి వస్తే వాళ్ళు ఆశపడకుండా రోడ్డు మీద పెట్టి దాన్ని న్యాయకల్సాన్ని చూస్తే అట్లే పెడతారు. తీసేటోడు ఎవరు లేడు, తీయాలి. ఎందుకు మరి రాజకీయం చేసినప్పుడు ఎంత ఉన్న ముఖ్యమంత్రి కానీ ఎవరు కానీ నువ్వు ఆయన తీయకపోయినా నువ్వు చెప్తే నువ్వే తీసిపోతావు, లేకపోతే తినకపోతే మున్సిపల్ వేయాలి. ఆ విధంగా చేయాలి పనులు. ఇంకా 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 ఏం చెప్తారు? సౌలతులు ఎట్లా ఉండాలి భక్తులకు? తాగునీరు కావచ్చు, భోజనాలకు సంబంధించి ఎట్లా ఉండాలి? తాగునీళ్ళు పెట్టిండు, భోజనాలు పెడుతుండు, అన్ని ఫిల్టర్ నీళ్ళు ఇప్పుడు మంచిగా చేసిర్రు. ఇప్పుడు అవి కట్టుడు అక్కడిక్కడ వేసిర్రు మంచిగా. ఇప్పుడు అప్పటికిప్పటికి డెవలప్ అవుతుంది. ఇంకా మారేవారికి ఇంకా మారితే అతనే ఉంటుంది, డెవలప్ అవుతుంది. మొత్తం ఆమదానం ఉంది కదా దేవునికి, పట్టేంత ఆమదానం. కొండ కట్టేంది, ఇక్కడేంది, మొత్తం ఆమదానం ఉండదు. ఆ డబ్బు సాగబెట్టి చేయాలంటే ఇప్పుడు జాతర చెరువు ఉన్నది, 10 ఎకరాలు 20 ఎకరాలు ఉన్నది. మొత్తం లేనంటే ఎంత డెవలప్ అయితే వచ్చిన వాళ్ళు పరాకు ఉండొచ్చు, చేయొచ్చు. ఇప్పుడే మొత్తం డెవలప్ అయింది. బండ్లు కిరాయి లేకుండా కొంతమంది. ఇప్పుడు కిరాయిలు ఉన్నట్టే ఇంకా ఎవడాలు ఊరంతా చాలపో ఆ చెరువు కట్టి కుళ్ళు ఉండేప్పటికి ఇప్పుడు మొత్తం మంది ఉంటారు గట్లా. ఇప్పుడు మంచిగా ఉన్న సౌలతి అది. ఇంకా మరి ఇంకా ఏం చెప్తారు ఫైనల్గా అయితే మీరైతే? ఇక ఫైనల్ ఇదే, ఇంకేం సార్ మన రూములు కట్టి యాత్రికులకు వచ్చేదాన్ని సౌలభ్యం చేయాలి. ఇప్పుడు వీళ్ళు లాడ్జింగ్లో పోతే కిరాయిలకు పెట్టుకొని వాళ్ళు పైసలు పెట్టుకొని ఉంటారు లాడ్జింగ్లో. కానీ లాడ్జింగ్లో ఉండకుండా మనం దేవస్థానం నుంచి రూములు కట్టాలి. వాళ్ళ రూములు కట్టి వాళ్ళకి అంటే వాళ్ళు ఒక రోజు ఇవాళ వస్తారు, రేపు ఉంటారు, వెళ్ళిపోతారు. వాళ్ళకి అట్లా సౌలభ్యం చేయాలి. వాళ్ళకి ఇంత పాయకాలు బాత్రూములు బీత్రూములు అన్నీ చేయాలి. ఆ రోడ్లు మంచిగా చేయాలి. ఇబ్బందులు మాత్రం యాజవేగి ఎట్టకుండా ఆడ గుళ్ళనే చెప్పియాలి, గుడి మీద. అది మంచిది. కానీ ఇప్పుడు ఏంటి లాడ్జింగ్ వల్ల బతికించుకు అవుతుంది. వాళ్ళు ఏమో దేవుని దానికి అయితే ఏ సౌలభ్యం లేదు, లాడ్జింగ్లో పోటీ ఉండవలసి వస్తుంది అంటారు. 5,000 గవర్నమెంట్ 500 వేయింటే ఆడు 3-4 ప్రైవేట్గా. ఇప్పుడు పారక్షణాలు కట్టిర్రు. అవి మా తాతల నాడు కట్టినవి ఇప్పుడు అన్నీ కథమవుతున్నాయి. అవి మళ్ళీ ముసలే అయిపోయినాయి. అవి ఇక మళ్ళీ కడితేనే బిల్డింగు గట్లా. నేను పోయినానికి వచ్చాడు చూసిన. పోషమ్మ గుడి కట్ట వాటికి 2 సంవత్సరాలు అవుతుంది. కేసీఆర్ వల్ల సురువైంది, నట్టనడక నడుతుంది పని.
ఒకసారి అయినా పని చేయదు. వాడు ఎప్పుడో చేసుకుంటే పోతాడు. ఇంటికి 2 నెలలు ఇంకో సంవత్సరం అయినా కూడా అవి కావు. అవి అట్లున్నది. మరి ఎట్లా అండి? ఇట్లా అయితే ఎట్లా మరి? ఎందుకంటే పనులు అభివృద్ధి కోసం అయితే ప్రతి ఒక్కరు ఆటంకంగా ప్రతి ఒక్కరు మంత్రులు ఏం చేస్తారు, ఎమ్మెల్యేలు ఏం చేస్తారు, ముఖ్యమంత్రులు ఏం చేస్తుడు, పోలీసు వాళ్ళు ఏం చేస్తారు, మున్సిపాలిటీ వాళ్ళు ఏం చేస్తారు. దానికి తగినట్టు చేసుకోవాలి. మా హాస్పిటల్ చిల్లరగాలకి చెప్తే వాళ్ళు తిట్టారా? బొడ్డన్నీ ఓడినాడు. డబ్బా దాని పని చేసి తెలియతో చేసినాడు. మరి అచ్చే నేను మాని చేతి నువ్వు మాని చేతి తినుడైనా రేవంత్ రెడ్డి పరిపాలన చేయబట్టి ఏది ఇప్పుడు ఆయన చేసిన మళ్ళీ ఈయన పెన్నికలు పెట్టి ఈయన అప్పయింది ఇప్పుడు అని అంటాడు. మళ్ళీ ఇది అంటది. మళ్ళీ ఆయన వచ్చినది కేసీఆర్ ఉన్నప్పుడు అప్పు నేను కట్టలేక చేస్తాను ఈయననే. మళ్ళీ ఈయన అప్పు చేస్తే రేపు ఆడు ఇంకోటి ఎక్కితే మళ్ళీ అప్పు అయింది వాళ్ళే కట్టకస్తాను ఈయననే. ఇప్పుడు అంతగానే ఎక్కువ అప్పు అయిందని ఇప్పుడే అంటాడు. అంత 2 ఏళ్ళు కాలేదు అప్పు అయిందంటే ఏం చేస్తాం? గట్ల పబ్లిక్ది ఉంటుంది మోసం పండి బిర్జి ఇంకో బిర్జి కట్టాలి. అది కేసీఆర్ ప్రభుత్వం అప్పుడే 2 సార్లు కూలిపోయింది. 2 సార్లు కూలిపోయింది. ఇప్పుడు అది 3వది. అది దాన్ని ముట్టుడే లేదు. ఆ గుత్త తొవ్వ తీసిరట, రోడ్డు ఇల్లు కొట్టిరట. మరి అదే ఆ గుత్తదారు ఎవడు ఏం కాదా అని అడుగుతున్నా? ఎవడు అడుగుతాడు? అడుగుతలేడు. అది అట్లే పెళ్ళిళ్ళు ఉన్నాయి. మరి అది సౌలభ్యం చేస్తే కొంత కుళ్ళలు అవుతాయి కదా. ఆడ ఎంత ఇరుకుంటాం అవుతుంది? బొచ్చడి ఇరుకుంటాం. పబ్లిక్ పోవటానికి బండ్లకు వీళ్ళకు పోయి ఇరుకుంటాం. అదే బిర్యానీ అయితే కుళ్ళలు వెళ్ళిపోతారు. ఆడ ఇరుకుంటే ఉండదు. ఇటు ఆటోలు అంటే ఇప్పుడు ఇరుకుట ఉందని ఆలయ విస్తరణలో భాగంగా రోడ్డు విస్తరణ కార్యక్రమం అయితే కొనసాగిస్తున్నారు అధికారులు. ఇరువైపులా వెడల్పు చేస్తున్నామని చెప్పి అయితే వెల్లడిస్తున్నారు అధికారులు. అయిపోయింది ఎత్తురు అవుతుంది. ఇప్పుడు గుడి ఉంటే అంతా గులగొట్టి చక్కగా లైన్ బిర్జి కాడికి వెళ్ళి గుడి కనబడతాడు చేస్తారు. దాన్ని మళ్ళీ రేపు రోడ్డున పెట్టకుండా చేయాలి. అది పద్ధతి. ఇప్పుడు ముఖ్యమంత్రి ఉన్నాడు, ఎవరున్నా రోడ్డు విన పట్టేసినావా ఆ పట్టి దాటి మోరు వెనుకలి ఇప్పుడు సిరిసుల కానీ కరణాల కానీ అది ఎట్టబోని అట్లే పోతాడు. ఇక్కడ మన మోటుగా అన్ని రోడ్డు వినే పెట్టి అట్లా పెట్టద్దు. ఇప్పుడు అంత పెద్ద గుడి కాడ ఉందా సార్? ఆ దుకాణం షాప్ గాడు ఉంటే ఇక్కడ షాప్ పడి అక్కడ పెడుతుండు. అది అన్నీ ఎంత రోడ్డు పోసమ్మ కడికి వెళ్ళి పడితే ఆడికి పోరు. ఆడు ఇంకా పెద్ద కానీ గంత పెడతారు. మళ్ళీ ఆడికి వస్తుంది. అట్లా చేసి చేసేటోడు కాదు, దాటద్దు. ఇక్కడ ఓ మార్కెట్ లేదు. మార్కెట్ చేస్తే కుళ్ళు ఉన్నాయి. రోడ్డు సిరిసుల కాడ అయినట్టు రోడ్డు కుళ్ళు ఉండాలి. చేపలు ఇవన్నీ ఏది వాళ్ళు ఏం చేస్తారు? సంవత్సరం జరిగిపోతున్నాడు. వాళ్ళు ఇంకా మీరు ఎప్పుడు చేస్తారు? అదే సిరిసుల కుళ్ళు ఉన్నాయి రోడ్డు. ఎక్కడ చూడు దాన్ని ఎక్కినోళ్ళు పెట్టినోళ్ళు 3 అంతరాలు కట్టాడు. 3 అంతరాలు కట్టేసారు. అవి అట్టే ఉన్నది. ప్రస్తుతం మనతో పాటైతే కొంతమంది ఇక్కడ స్థానికులు అయితే మాట్లాడడం జరిగింది. ఆలయ అభివృద్ధికి సంబంధించి మేము స్వాగతిస్తాం. అయినప్పటికీ కొంత షాపు నిర్వాహకులు కావచ్చు, ఇతరత్ర కొంత రోడ్లు ఆక్రమించే పరిస్థితి అయితే తీసుకురాకుండా అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి, కొన్ని చర్యలు అయితే చేపట్టాలి. అంతేకాకుండా ఇక్కడికి వచ్చే భక్తులకు అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో వారి సమస్యలు తొలగించాలి, ప్రధానంగా అధికారులు చొరవ చూపాలంటూ ఇక్కడ ఉన్న స్థానికులు అయితే వెల్లడిస్తున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.